రాజ్ తరుణ్ ఆత్మహత్యాయత్నం ఆ లాస్ట్ కాల్ ఏదైతే ఉందో అతని ఫ్రెండ్కి చేశాడని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. అసలు ఎవరా ఫ్రెండ్, తనకు ఆ దుస్థితి ఎందుకు వచ్చింది అసలు? అయితే రాజ్ తరుణ్ ఈయన ఉయ్యాల జంపాల సినిమా చేసిన తర్వాత అందులో అవికా గౌర్ తను దేశవ్యాప్తంగా అప్పటికే మంచి మంచి సీరియల్ చేసి మంచి ఒక స్టేజ్లో ఉంది కాబట్టి ఆ సినిమా మీద ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. సో సినిమా వచ్చిన తర్వాత అటు రాజ్ తరుణ్కి ఇటు అవికా గౌర్కి ఇంకా మంచి పేరు అనేది వచ్చిన తర్వాత ఇంకొక సినిమా కూడా చేశారు, సినిమా చూపిస్తా మామ. ఆ తర్వాత మంచి మంచి సినిమాలన్నీ కూడా రాజ్ తరుణ్ చేసిన తర్వాత రీసెంట్గా మాత్రం లావణ్య తను తిన మీద పెట్టిన కేసు, నన్ను వాడుకొని వదిలేశాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదని తను రీసెంట్గా అయితే ఒక సంచలనంగా మారిపోయింది. అప్పట్లో సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఫోన్లో కావచ్చు, ఎక్కడ ఏది ఓపెన్ చేసినా కూడా లావణ్య రాజ్ తరుణ్, లావణ్య రాజ్ తరుణ్ ఇదే విషయం ప్రతి ఒక్క చోట కూడా కనిపించి చాలా ట్రెండింగ్గా చాలా వైరల్ అయిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ లావణ్య దొరికిపోవడం కావచ్చు, తను ఒప్పుకొని నేను ఒప్పుకుంటాను, కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్పడం కావచ్చు, ఇదంతా కూడా అయిపోయింది. అయితే రీసెంట్గా రాజ్ తరుణ్ ఫ్రెండ్ మధునందన్ తను మాత్రం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు రాజ్ తరుణ్ ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి ప్రయత్నించాడు, కాకపోతే ఆ లాస్ట్ కాల్ నాతోని మాట్లాడడం వల్ల నేను తనని మా ఇంటికి పిలుచుకోవడం వల్ల తను మాత్రం చనిపోకుండా ఉన్నాడు అనే విధంగా తను చెప్పిన తర్వాత ఇది ఇంకా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇటు లావణ్య కావచ్చు, తన విషయంలో తను స్ట్రెస్కి గురి కావడం కావచ్చు, లేకపోతే మిగతా వాటిలో కావచ్చు వేరే అమ్మాయితో ఉన్నాడని, వేరే హీరోయిన్తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడని, ఇలాంటి న్యూస్లు అన్నీ కూడా సతమతం అయిపోతున్న క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు అనే న్యూస్ కూడా ఇంకా వైరల్ అవుతుంది. కాకపోతే తను చేసింది ఇప్పుడు కాదు, మనకు లాక్డౌన్ ఎప్పుడైతే విధించారో ఆ సమయంలో అనమాట. అయితే అప్పుడప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గోవాకి ట్రిప్కి వెళ్ళారు. అయితే ట్రిప్కి వెళ్ళిన సమయంలోనే లాక్డౌన్ అనేది పడింది. సో వాళ్ళు అక్కడే గోవాలోనే ఉండిపోవడం, ఇక్కడ రాజ్ తరుణ్ ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉండిపోవడం. సో ఆ ఒంటరిగా ఉండిపోవడం వల్ల వివిధ రకాల ఆలోచనలు కావచ్చు, సినిమాలు తగ్గిపోవడం కావచ్చు, తన లైఫ్ ఏంటి ఇదంతా కూడా ఆలోచించి తను చనిపోవాలనుకున్నాడంట. కాకపోతే తన ఫ్రెండ్కు కాల్ చేసినప్పుడు అరే ఈ విధంగా ఉంటే నాకు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా వారం రోజులు ఇదే విధంగా ఉంటే నేను బలవన్మరణానికి పాల్పడతాననే విధంగా తనకు చెప్పినప్పుడు ఏదో ఒక సహాయంతో తన మధునందన్ అనే వ్యక్తి మాత్రం తన ఫ్రెండ్ సహాయంతో రాజ్ తరుణ్ని తన ఇంటికి తీసుకెళ్ళడం కావచ్చు, అక్కడ ఒక 3 వారాల పాటు పిల్లలతోని ఆడుకొని తాను సరదాగా గడిపి ఇంకా ఆ తర్వాత ఇక్కడ లాక్డౌన్ సడలింపు కావడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావడం, అదంతా కూడా మళ్ళీ నార్మల్ అయిపోయింది. లేకపోతే ఒకవేళ ఖచ్చితంగా రాజ్ తరుణ్ మాత్రం చనిపోయి ఉండేవాడు, ఆత్మహత్య చేసుకునేవాడు అనే విధంగా మధునందన్ అయితే చెప్పాడు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ లావణ్య రాజ్ తరుణ్ ఈ కేసులో కావచ్చు, తను మళ్ళీ విత్డ్రా చేసుకోవడం, ఇక్కడ లావణ్య దొరికిపోవడం కావచ్చు, రీసెంట్గా తన ఇంటి దగ్గర కూడా వాళ్ళ అమ్మ నాన్న పోట్లాడడం కావచ్చు, ఇదంతా కూడా చాలా క్లమ్జీగా అయిపోయింది. సో మొత్తానికైతే రాజ్ తరుణ్ గురించి అప్పట్లో తను ఆత్మహత్యానికి ప్రయత్నించాడు కాబట్టి తను రీసెంట్గా తన ఫ్రెండ్ మధునందన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఇంకా ఈ కేసు ఈ రెండింటికి కూడా లింక్ పెడితే చాలామంది కూడా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు.